ఈరోజు మీ జీవితంలో దేవుని వాగ్దానము నెరవేరాలని వేచి ఉన్నారేమో. God may have given you a great plan, a great promise for you and your family, or for your work, for your business. ప్రభు మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మీ ఉద్యోగం కొరకు, లేక మీ వ్యాపారం కొరకు ఒక గొప్ప వాగ్దానమును మీ జీవితం కొరకు ఇచ్చి ఉన్నాడు. Even for your future. మీ భవిష్యత్తు కొరకు. And you may be waiting for it to be fulfilled in your life. మీరు మీ జీవితంలో ఆ వాగ్దానము నెరవేరాలని కనిపెడుతూ ఉన్నారేమో. You may be going through a lot of struggle. మీరు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారేమో. You may be suffering. మీరు కష్టపడుతూ వేదన It may పడుతున్నారు. seem like it has all come to an end. అంతా ఇంకా ముగిసిపోయింది అన్నట్టుగా మీకు అనిపిస్తుందేమో. And you may have lost faith on the promise that God has given you. దేవుడిచ్చిన వాగ్దానము పైన కూడా విశ్వాసమును మీరు కోల్పోతున్నారేమో. Yes, my dear friends, even in the Bible we see how Abraham was doubting whether God's promise in his life would be fulfilled. అవును ప్రియ స్నేహితులారా, బైబిల్ గ్రంథంలో కూడా అబ్రాహాము దేవుడిచ్చిన వాగ్దానము నెరవేరుతుందా లేదా అని అనుకోవడం చూస్తాం. Sarah even laughed listening to it. సారా అయితే విన్నప్పుడు నవ్వేసింది. That even in their old age they will have many children and descendants. వృద్ధాప్యంలో వారికి అనేక మంది బిడ్డలు సంతతి కలుగుతుందని విన్నప్పుడు